గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి వెంకీ మరి స్కూల్ పిల్లల్లాగా? అంటే అందరితో పాటు నేను చెప్పానని మీకు తెలియదని సపరేట్గా చెప్పాను. కూర్చో కూర్చో. ఏదైనా మీరు కొంచెం తేడానే. మీకన్నా Hope you guys enjoyed last night. Yes, Yes, sir. sir. Absolutely. Going forward, let's ensure they have such events more frequently. షూర్ సార్. ఏం అర్థమైందంటే క్లాప్స్ కొడుతున్నాను. అందరు కొట్టాను. సేమ్ పించ్. ఇన్ని రోజులు మన పడ్డ కష్టం చూపించే సమయం వచ్చింది. సూపర్ సార్. మేము కూడా మేకింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం. మేకింగ్ వీడియో ఏంటి? మీరే కదా సార్ మన పడ్డ కష్టం చూపించే టైం వచ్చిందన్నారు. మన కష్టం వీడియో తీసారేమో, మేకింగ్ వీడియో చూపిస్తారనుకున్నాం. వెంకీ, you're disrupting the flow. Could you please be quiet till I ask you to speak up? అర్థం కాలేదు సార్. మాట్లాడద్దు అంటున్నాను. దానికి డోంట్ టాక్ అంటే సరిపోయేది కదా సార్. ఎంత చెప్పారు? ఓకే, డోంట్ టాక్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రేపు మన క్లయింట్ ప్రెజెంటేషన్ ఉంది. క్లయింట్కి మన ప్రెజెంటేషన్ నచ్చి ఇంప్రెస్ అయితే ప్రాజెక్ట్ మనదే. ఒక్కసారి ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మనం నెక్స్ట్ 5 years ఫైనాన్షియల్స్ కోసం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. రేపు క్లయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు మీరేమైనా ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తే చెప్పండి. క్లయింట్ ముందు వెదవయ్యే కంటే మనలో మనం ఎన్నిసార్లు వెదవలైనా పర్వాలేదు. ఓకే, లెట్స్ డూ ఇట్. కమాన్, ఎవరైనా ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తుంటే చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఓకేనా? వెళ్ళు మామా. కమాన్ వెంకీ. మామా వెళ్ళు మామా. మామూలుగా అయితే నేను మాట్లాడేవాను కదా, కానీ మీరు మాట్లాడమన్నారు కదా అని మాట్లాడుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక క్లయింట్ ముందు మనం ఎదవడం కన్నా మన వాళ్ళ ముందు మనం ఎన్నిసార్లు ఎదవైనా పర్లేదు అన్న మాట డైరెక్ట్గా నాకు క్షమించండి సార్, నా గుండెల్లో గుచ్చుకుంది. ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి లిస్ట్ రాసుకొచ్చాను. నేను చేసిన ప్రెజెంటేషన్లో ఇష్యూ సార్ ఇంపాసిబుల్ పాసిబుల్ ఉన్నట్టే ప్రజెంటేషన్లో కాకపోయినా ప్రజెంట్ మన ఆఫీస్లో ఇష్యూలు ఉన్నాయి కదా సార్. మొదలు పెట్టమంటారా? కానీ సార్, మన వాష్రూమ్లో ట్యాప్ కట్టేసినా కూడా చిన్నపిల్లడు ఆగాకి పోసినట్టు బొట్లుగా లీక్ అవుతుంది సార్. ఇకపోతే మన కాన్ఫరెన్స్ రూమ్ అని సౌండ్ వస్తుంది సార్. ఈ కార్డర్లో లైట్ ఉంది చూసారు సార్, పబ్బుల్లో ఎలిగాగినట్టు ఎలిగాగుతుంది సార్. మన పార్కింగ్లో వేరే వాళ్ళు పార్కింగ్ చేస్తున్నారు సార్. కాఫీ మిషన్లో కాఫీ కాకుండా ఉత్త గాలే వస్తుంది అని. ఈ వాటర్ ఫిల్టర్ దగ్గర పెట్టే గ్లాసును చూసారా, అది చేతికి తగిలి మాటిమాటికి పడిపోతుంది. అందుకే బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ గ్లాస్కి చైన్ కట్టేసినట్టు కట్టేస్తే అది కింద పడిపోకుండా ఉంటుందని నా ఆలోచన. ఇకపోతే హ్యాండ్ వాష్కి మనం వాడుతున్న టిష్యూలు ఉన్నాయి చూసారా, పరమనాసి రకం. దాంట్లో చితుకున్న చీమిడంతా చేతికే అంటుకుంటుంది. ఇక బాత్రూంలో వాడే కలరౌండ్లు ఉన్నాయి చూసారా, అవి అసలు వాసనే రావట్లేదు సార్. ఇలాంటివన్నీ మనకు వచ్చే క్లయింట్కి ఇబ్బందిగా అనిపించే ఇష్యూలు సార్. ఏంటి వెంకీ, ఇష్యూస్ చెప్పమంటే చెత్త పాయింట్లన్నీ మాట్లాడుతున్నావు నువ్వు? అంటే సార్ అది సార్, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లను భోజనానికి పిలిస్తే భోంచేసి వెళ్ళిపోతారని ఒక్క డైనింగ్ టేబుల్ మాత్రమే నీట్గా సర్దుతాం, ఇల్లు మొత్తం నీట్గా సర్దుతాం. భోజనం బాపెట్టి ఇల్లు మాత్రం పందుల దొడ్లే ఉంచితే ఏం బాగుంటుంది చెప్పండి? మన ఆఫీస్కి వచ్చే క్లయింట్కి ప్రజెంటేషన్ నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తున్నాం, కానీ మన ఆఫీస్ని మనం ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నామో ఆలోచించట్లేదు. ఇక్కడికి వచ్చిన క్లయింట్కి ఈ చిన్న ఇష్యూసే అడ్రస్ చేయలేని వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తారని అనిపించచ్చు కదా. వెంకీ, నువ్వు చెప్పిన పాయింట్లు వినడానికి చెత్తగా ఉన్నా వాటిలో ఎంతో కొంత విలువ ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రేపు క్లయింట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అయ్యేలోగా ఫిక్స్ చేసే పూర్తి బాధ్యత నీకే ఇస్తున్నాను, సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే, షల్ వి డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్? Okay guys, we have Rahul from US here. He's visiting us. Over to you, Sagar. Yeah. Please explain him the demo. Sure, sir. వావ్, వెరీ ఇంప్రెస్. థ్యాంక్ యూ. ఏంట్రా పెయింటర్లా తగ్గిసేస్తున్నావు? డిజైన్లు ఏ మాట కమాటర్ బాబీ. నీకు సాఫ్ట్వేర్ జాబ్ కన్నా గోడకు సున్నాలు వేసుకోవడం కరెక్ట్. కరెక్ట్ మాయా. నేను సున్నాలు వేస్తాను, ఆడికి అన్నాలు వేస్తాడు.
హే, లోపల క్లయింట్తో ఇంటరాక్షన్ జరుగుతుంటే పిలవని పెళ్లికి భోజనానికి వచ్చినట్టు దూరంగా ఉన్నారు. వెళ్ళి క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వండి. క్లయింట్ని కలవడం లేదని మాకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మాకు ఇంగ్లీష్ రాదుగా. మాకు వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే ఉన్న ఇంప్రెషన్ పోద్దని రావద్దన్నారు. అయితే నేను విన్నది నిజమే అన్నమాట. ఏమన్నా ఏదో ఒక సాకు చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలనుకుంటున్నారు. వేరే బ్రాంచ్ కా? అవునా? కాదు, మీ ఇంటికి. ఏం మాట్లాడుతున్నావు స్వాగ్? వాళ్ళు మాట్లాడుకునే దాని ప్రకారం ఇంకో 4 daysలో మీ శాలరీ సెటిల్ చేసేసి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. ఎవరు మాట్లాడుకున్నారు? సాగర్, అమృత. అవునైనా మమ్మల్ని ఏ రీజన్ చెప్పి తీసేస్తారు? ప్రాజెక్ట్ బిల్లింగ్ 5గురికే ఉంది. ఉన్న స్టాఫ్లో నన్ను, సీఈఓ, అమృతాన్ని పక్కకు పెడితే 8 మందే ఉంటారు. అర్థమైంది. బిల్లింగ్ 5గురికే కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న మా ముగ్గురిని ఇంటికి తోలేస్తారు. మమ్మల్ని తీసేస్తామంటే సారాలో ఒప్పుకుంటారు. మేము వర్క్ చేయాలంటే వీళ్ళని తీసేయండి అని ఆయన మీద ప్రెషర్ తెస్తా అన్నాడు సాగర్. అప్పుడైనా ఇస్తా అంటారు కదా. అమ్మని Yeah. మనల్ని ఎందుకు Sorry, guys. తీసేస్తున్నారు బాబు? ఏంట్రా ఇది? సార్ రెంట్ సార్. ఏంటి ఈ మధ్యన టైంకి ఇస్తున్నారు? మా వాడికి జాబ్ వచ్చిందండి. విన్నాను. మామూలు జాబ్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. శాలరీ తక్కువ విన్నాను. శాలరీదేముందండి, కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చాక పెద్ద ప్యాకేజే కొడతాడు. అమెరికా కూడా వెళ్తాడు. మా వాడుకున్న పలుకుబడితో వాడి ఫ్రెండ్స్ అందరికీ జాబులు ఇప్పించాడండి. మీకు కావాలంటే చెప్పండి, మీ వాళ్ళు కూడా జాబులు ఇప్పిస్తాడు. ఓకే. అరే, హ్మ్. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాబట్టి ఒకప్పుడు మనం చిల్లరలా చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తున్నారు. అవునరా, మన జాబులు పోయిన సంగతి బయట తెలిసిందనుకో మనల్ని ఎవడు దేకడు కూడా దేకడు. బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టరా, ముందు అసలు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఫీల్ అవుతారో ఆలోచించావా? రే, ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అంటారు. మనల్ని జాబ్లోంచి తీసాడని ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, చూద్దాం. దేవుడు దారి చూపించకపోడు. కరెక్ట్ మామ. పద. రాహుల్, ఫస్ట్ టైం ఇండియా వచ్చారు కదా, ఏ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నారు? చాలా ప్లేసెస్ కవర్ చేయాలి, ముఖ్యంగా రాజమండ్రి. ఓ, నేను పుట్టింది అక్కడే. ఓ నైస్. నాది కూడా గోదావరి జిల్లానే. ఆహా, పుట్టడం ఇక్కడే గానీ నేను పుట్టిన 1 yearకి యుఎస్ షిఫ్ట్ అయిపోయాం. అప్పటి నుంచి ఇండియా రావటం ఇదే ఫస్ట్ టైం. తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు? మేము ఇంట్లో ప్రాపర్ తెలుగు మాట్లాడతాం, అందుకని నాకు అంత డిఫరెన్స్ తెలియదు. నైస్. మా అమ్మగారికి ఇండియా అంటే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్. తను బతికొండగా ఇండియాకి రాలేకపోయినందుకు చాలా బాధపడేది. సో సారీ ఫర్ యువర్ లాస్. ఆవిడ ఆఖరి కోరిక ఆవిడ సొంతూరైన రాజమండ్రిలోని గోదావరిలో ఆవిడ అస్థికలు కలపాలని. ఐ బ్రాట్ హర్ యాషెస్. మీ అమ్మగారు ఆఖరి కొరకు తీర్చడం కోసం ఇంత దూరం వచ్చినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ రాహుల్. 4 రోజుల్లో ఆవిడ బర్త్డే ఉంది. ఆ రోజు నాకు చాలా స్పెషల్. కెన్ వి సైన్ ద అగ్రిమెంట్ ఆన్ దట్ డే? షూర్ సార్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఆవిడ బర్త్డే రోజున అగ్రిమెంట్ సైన్ అయితే నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అని. We completely understand your emotion. No problems at all. ఐ వాంట్ యువర్ హెల్ప్. Yeah, Rahul. What can we do for you? కెన్ యూ గైస్ ప్లీజ్ సజెస్ట్ మీ ఏ ప్రీస్ట్? మా అమ్మగారి కార్యక్రమాలు చేయడానికి ఒక పంతులు గారిని అరేంజ్ చేయగలరా? She is very good in such matters. ఐ నో ఏ పర్సన్, ఆయనకి ఇలాంటివన్నీ బాగా తెలుసు. అండ్ హీఈస్ ఏ ఆస్ట్రాలజర్ టు. ఓ, డూ యూ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ? ఈవెన్ ఐ డూ. వాట్ ఈస్ హిస్ నేమ్? జాలిపూడి జగన్నాథం అలియాస్ జేజే. ఓకే. జాలిపూడి జగన్నాథం. మీరు నమ్ముతారా ఆస్ట్రాలజీ? No, Rahul. నమ్మను. ఆయన నమ్మరు కాబట్టే నేను నమ్ముతున్నాను. ఆయనే నమ్ముతారులేండి. స్నాక్స్ తీసుకోండి. Guys, client is very happy with us. ఇంకో 4 daysలో డీల్ కూడా సైన్ అయిపోతుంది. ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి ఈ పార్టీ. సార్, గుడ్ న్యూస్ కాదు సార్, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ సార్. ఎంజాయ్ ద పార్టీ గైస్. యా. Cheers. Cheers. రే మామ, ఏంటి ఇది? కనపట్లేదా? షార్ట్లు ఎత్తున్నాను. మీరేంటారు పత్తి తిల్లగా? మీరు కూడా అయ్యండి. ఎలాగో అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత మన సాగనంపేస్తారు. అప్పుడు దాకా బాధపడుతూ ఉండడం దేనికి? మళ్ళీ ఎలాంటి ఛాన్స్ వస్తుందో లేదో. ఏంటి? అవునా? వెదర్ కదా. యా. ఎస్. ఏంటిది? లెట్స్ డాన్స్. బట్ నాకు డాన్స్ రాదు. నేను నేర్పిస్తాగా. 1 2 చూ 1. దీని అమ్మ జీవితం. ఇలాంటి ఘోరాలు చూడడానికి అంటారా మనం అక్కడ ఉందా? ఏమైంది మామా? చూసారాడు? 1 2. ఏంటో జీవితం. మామా, గుండె వైన్ చేసుకో మామా. ఆయనంటే బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, బీరు అన్నీ చేసుకుంటా. అదే ఎక్కిపోవాలి. అదే మగతనం.
ఎలా ఉంది పార్టీ? సూపర్ ఉంది సార్. రైట్. ఉండదు ఇది పరంజ్యోతి ఏంటిది? ఆరెంజ్ జ్యూస్. కాక్టైల్ లాగా చిచి నేను మీలా తాగను. ఆ? మాలా కదా మీలా తాగండి. మీలా తాగినా ఎవరిలా తాగినా మా అవి నన్ను చంపేస్తుంది. పరంజ్యోతి నిన్ను చూస్తుంటే నాకు సామెత చెప్పాలనిపిస్తుంది. మ్మ్. కలకాలం పిల్లే బతికే కన్నా ఒక్కరోజు ఏంటి ఒక్కరోజు పిల్లే బతికి చచ్చిపో. సామెత అది కాదనుకుంటా కదా. నీకు సామెత ఏదైనా మ్యాటర్ అర్థమైందా లేదా? ఇంకేంటి? ఆ. నువ్వేమో ఇక్కడ మీ ఆవిడకు భయపడుతున్నావు, మీ ఆవిడ అక్కడ కాక్టైల్ మీద కాక్టైల్ తాగేస్తా. అవునా? కావాలంటే అంగ పారప్పా. ఇదిగో పరంజ్యోతి ఆడోళ్ళు ఆళ్ళు తాగుతుంటే నువ్వేంటా మగజా దాని ముచ్చలాగా పరం పత్తిలా ఎలాగే ఉండిపోతానంట. నా మాటిని ఇదేసే. ధైర్యం చాలట్లేదు వెంకీ. ఇది గాని వేసావనుకో ప్రపంచంలో ఉన్న ధైర్యం అంతా వచ్చేస్తా నీకు. అరే బాబీ పట్టుకోరా. అప్పుడెక్కిసింది నన్ను కదా. ఈ గ్లాస్ పట్టుకో రే ఆ. అని పట్టుకో. అమ్మో ఆగా. ఫస్ట్ టైం వెంకీ అసలే. తొందరకుండా దా. ఆ పట్టు ఆ పట్టు. ఆస్తమాకి శాప మంది వేస్తారు కదా అలా ఇది నీ గొంతులో వేస్తాను లటక్కన మింగేయాలి. నవ్వుతారు. అయిపోయింది. ఎలా ఉంది? చాలా బాగుంది వెంకీ. బాగుందా? ఏ మాత్రం దానికి ఓ ఇదే పే మరి. అదే వెళ్ళు వెళ్ళి నీ టాలెంట్ చూపి. యా కాక్టైల్ బాగుందా? ఏంటి? ఇప్పుడే ధైర్యం వేసి వచ్చాను. మొగుడు పిలిస్తే రావాలని తెలీదా? రా. ఏంటి? రా. ఎనీవే a beautiful evening with a beautiful girl. ఆహా వెంకీ నీతో మాట్లాడాలి. రే మీ ఇద్దరు కాసేపు పక్కెళ్ళండి. సరే మాయా. కదరా. నాకు తెలిసి నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు. నువ్వు వాళ్ళిద్దరికి చెప్పిన పిల్ల జమీందారు కథ గురించి. కాదు వెంకీ, అదే మీ ఫ్రెండ్ జే జాలిపూడి జూలి. ఇప్పుడు ఈ టైంలో ఆడి గురించి ఎందుకు ఎత్తావు? ఆడి గురించి వదిలే అసలు ఇప్పుడు. అయ్యో సార్ మీరు మాకు జాబులు ఇచ్చి మా జీవితాన్ని నిలబెట్టారు సార్. సార్ మీరు జాబ్ వల్ల మా రెస్పెక్ట్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు ఆ జాబులు పోతాయి అంటున్నారు సార్. జాబులు పోతాను ఎందుకంటున్నారయ్యా? ఎవరన్నారు? మీరు మాకు నిజం చెప్తే మేము మీకు నిజం చెప్తాం సార్. నువ్వు నాకు నిజం చెప్తావా? ఏంటది? మీ యాక్సిడెంట్లో మా వల్ల బయటపడ్డారు అనుకుంటున్నారు కదా. మీకు యాక్సిడెంట్ జరిగింది మా వాళ్ళే సార్. ప్లాన్ మొత్తం ఇదంతా మా వెంకీ గడి స్కెచ్. ఏంటి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? తిక్కగా ఉందా? ఏంటి ఓవర్ చేస్తున్నావా? కొట్టావా నువ్వు నన్ను ఇప్పుడు? మాట్లాడితే మళ్ళీ మళ్ళీ కొడతాను. ఆశా లైక్. ఏం మాట్లాడుతున్నావు? బుజ్జి ఏమైంది నీకు అసలు? ఏంటి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? అమృత నీతో విషయం మాట్లాడాలి. చెప్పు వెంకీ. మనం ఒకరిని ఇష్టపడుతున్నాం అనుకో, అది డైరెక్ట్గా ఎదుటోళ్ళకి చెప్పకపోయినా అర్థమైపోద్ది. వాట్? నాకు తెలుసు నువ్వు అంటే నాకు ఇష్టమని నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. వాట్? ఇదంతా కాంప్లికేటెడ్ ఉంది. సింపుల్గా చెప్తాను. నాకు నువ్వు అంటే ఇష్టం. నేను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. నీకు నేనంటే ఇష్టం అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి నువ్వెలా అనుకుంటావు? నీకేమైనా పిచ్చా? పిచ్చే. నువ్వంటే మహా పిచ్చి. గెట్ లాస్ట్. అమృత ఒక్క నిమిషం నేను చెప్పేది విను. వెంకీ లీవ్ మీ. ఒక్క నిమిషం నేను చెప్పేది. నా కూతురు చేపట్టుంటావరా? స్కౌండ్రల్. కూతురా? 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 మీరు ఇంత వ్యవహారం తెలియక మీకు నా కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చాను. మీరే యాక్సిడెంట్ ప్లాన్ చేసి మీరే నన్ను సేవ్ చేసినట్టు సేవ్ చేసి ఇంత మోసం చేస్తారా? నేను ఏదైనా సహించగలను, మోసాన్ని మాత్రం సహించలేను. గెట్ లాస్ట్, గెట్ అవుట్. మీరు కూడా పండ్రా. రిషి, సాగర్ వాళ్ళు బయటికి ఎండేయండి. ఇట్స్ ఓకే. అమృత సార్ కూతురా? ఆ వెంకీగడ్ ఇంత మోసం చేస్తాడనుకోలేదు. ఇలాంటి వ్యధవుల మూలనే మనుషుల మీద నమ్మకం పోతుంది. నాన్న నేను మీకు ముందు నుంచే చెప్తున్నాను కదా వాళ్ళని నమ్మొద్దు అని. అర్హత లేని వాళ్ళని అందులో ఎక్కించడం నాదే తప్పమ్మా. నాన్న జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోకండి. ఇక మీదనైనా కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సరే
వెళ్ళి రెస్ట్ తీసుకోండి, పదండి. నువ్వు మా బాస్ కూతురు అని అందరికీ ఎందుకు చెప్పలేదు? ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ చెప్పక్కర్లేదు. నాన్న దగ్గర పనిచేసే స్టాఫ్ అందరినీ బిజినెస్ పార్ట్నర్ తన వైపుకు తిప్పుకున్నాడు. నాన్నని మోసం చేసి బయటికి గెంటేశారు. ఎవరు మనవాళ్ళు ఎవరు కాదు అని తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకూడదని నా కంపెనీలోనే నేను ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. ఎవరైనా మోసం చేయాలనుకుంటే అది తెలుసుకోవడానికి నేను ఆయన తండ్రి కూతుళ్ళని ఎవరికి చెప్పుకోలేదు. ఐ టోటలీ గెట్ యూ. థ్యాంక్ యూ. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మోసపోయాడని మళ్ళీ బాధపడుతుంటే చూడటానికి చాలా కష్టంగా ఉంది. ఏం జరిగినా మన మంచిగా అమృత. అయినా మనమే వాళ్ళని తీసేద్దాం అనుకున్నాం, కానీ దేవుడు ఈలోగా వాళ్ళ అసలు రంగులు బయటపెట్టి వాళ్ళే వెళ్ళిపోయేలా చేశాడు. ఇంక ఇవన్నీ ఆలోచించి బాధపడకు, ఓకే? టేక్ కేర్. ఏమండి, ఈ మధ్య వాడు సరిగా అన్నం తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఏమైందో కనుక్కోండి వాణ్ణి. కనుక్కుంటా. ఏంటి దొరగారు డల్గా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా ఏంటి? మనసేం బాగాలేదు నాన్న, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేండి. మనసు బాగాలేనప్పుడు కావాల్సింది ఒంటరితనం కాదు, మంచి కంపెనీ. నాన్న, నాన్నతో చెప్పుకోలేనివి అమ్మతోటి, అమ్మతో షేర్ చేసుకోలేను ఫ్రెండ్స్ తోటి, ఎవరో ఒకరితో చెప్పుకోవాలరా. ఇలా ఒంటరిగా బాధపడకూడదు నాన్న. ఏమైంది నాన్న? నా వల్ల చిన్న తప్పు జరిగిపోయింది నాన్న. తాగిన మొత్తులో అందరి ముందు అమృత చేపట్టుకున్నాను. తప్పుగా పట్టుకోలేదు. తను వెళ్ళిపోతుంటే తను ఆపడానికి పట్టుకున్నానంతే. తప్పులు అందరూ చేస్తారు, కానీ కొందరే ఒప్పుకుంటారు. ఆ కొందరులో అతి కొద్ది మంది మాత్రమే చేసిన తప్పు గురించి ఆలోచిస్తారు, దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటారు. నువ్వు వెళ్ళే అమ్మాయికి సారీ చెప్పు. ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందో తనకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఇప్పుడు నాకు అవకాశం లేదు నాన్న. ఎందుకని? తన ఆఫీసులో కలిసి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే నన్ను జాబ్ నుంచి తీసేశారు నాన్న. ఆఫీసులో కాకపోతే ఇంటి దగ్గర, ఇంటి దగ్గర కాకపోతే ఇంకెక్కడైనా కలిసి సారీ చెప్పు. నువ్వు జెన్యూన్గా ట్రై చేస్తే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారా? నాకు జాబ్ వచ్చిందని మీరు అమ్మాయి ఎంత సంతోషపడ్డారో నాకు తెలుసు నాన్న. ఇప్పుడు నేను చేసిన తప్పు వల్ల నాకు ఉద్యోగం పోయిందని నా మీద మీకు కోపంగా లేదా? ఒరే, నిన్ను ఉద్యోగం చేయమన్నది మమ్మల్ని పోషించాలని కాదు, నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదని, నీకు బాధ్యత తెలియాలని, అంతే. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. బతకడానికి ఇది ఒకటే మార్గమా ఏంటి? అసలు నీకున్న తెలివితేటలకి నువ్వే ఒక కంపెనీ పెట్టి మీ నాన్న లాంటి 10 మందికి జాబ్ ఇవ్వచ్చురా. ఏమండి, ఇందులో ఉప్పేలా ఉందో టేస్ట్ కాలిందే. అది ఊదుకొని తినాలని కూడా తెలియదు, మీరు తెగ బోధించేస్తున్నారు వాడికి. యాక్సిడెంట్ గురించి బాస్తో చెప్పడం వల్ల ఇదంతా జరిగింది. ఆయన అర్థం చేసుకుంటాడు అనుకున్నాం, కానీ ఇంత హట్ అవుతాడు అనుకోలేదురా. ఆలోచించకుండా అనవసరంగా వాగాం. రే వదిలేయండి రా, ఏదో మీ వల్లే జాబ్ పోయిందని మాట్లాడుతున్నారు. నేను అమృత చేపట్టుకోవడం కూడా మన జాబ్ పోవడానికి కారణం. పోనీ ఒక పని చేస్తే మన ముగ్గురు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుదాం. ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్తాం రా? కనీసం గేట్ కూడా టచ్ అయినవారు. పోనీ పని చేద్దాం రా, మన జాలిపూడి గారి దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ దొరికిద్దాం కనుక్కుందాం రా. ఎందుకు? వచ్చిన అవకాశాన్ని కూడా నిలబెట్టుకోలేదని వాడితో అనిపించుకోవడానిక? కాదు, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి. స్వాగ్, నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ అన్నావు కదా, ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి వచ్చాను. జే జాలిపూడి జగన్నాథం మీ ఫ్రెండే కదా? ఫ్రెండ్ అంటే నువ్వుండ్రా. అవును, వాడు మా ఫ్రెండే. నువ్వెందుకు వాడి గురించి అడిగావు? అమృతం మన క్లయింట్కి జే గురించి చెప్పి తనని కలవమని చెప్పింది. ఈ ముక్క చెప్పడానికి ట్రై చేస్తుంటే నన్ను చెప్పనివ్వట్లేదు. దేవుడు ఆ జేజే గారి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేయడానికి వచ్చాడు రా. ఇన్నాళ్ళు వాడిని దిక్కుమాలినోడు అన్నారు, ఇప్పుడు చూసారా మనందరికి వాడి దిక్కాడు. జే ద్వారా మన క్లయింట్ని కాకాపట్టి ఆ ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టడానికి ట్రై చేయండి. స్వాగ్, సరైన టైంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.